సినిమా ఇండస్ట్రీలో రెగ్యులర్‌గా వినిపించే మాట ఏంటంటే కథలు లేవు అని. తరచి చూస్తే ప్రతి మనిషికి ఒక కథ ఉంటుంది. ప్రతి సమూహానికి ఒక వ్యధ ఉంటుంది. ఆ వ్యధల్ని కథలుగా మార్చి కాసింత కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే ఓ మంచి కలర్‌ఫుల్ సినిమా తయారవుతుంది. ఇందుకు సరైన నేపథ్యాలు తీసుకోవడం లేదా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళడం లేదా కొన్ని కొన్ని స్టడీ చేయగలిగి ఉంటే గనక ఖచ్చితంగా మంచి కథలే మనకు దొరుకుతాయి. కాకపోతే హీరోలు, ఇమేజ్‌లు, బిల్డప్‌లు, కమర్షియల్ ఎలిమెంట్స్ అంటూ బియాండ్ ద బాక్స్ వెళ్తూ ఉంటారు. బియాండ్ ద లిమిట్స్ వెళ్ళేసి మన కథలు రాసుకుంటుంటారు. దీనివల్ల మనకు రొటీన్ సినిమా స్టఫ్ చూస్తున్నాం అనేది ఫీలింగ్ ఆడియన్స్‌లో ఎప్పుడూ కలుగుతూనే ఉంటుంది. కాకపోతే ఆ కథనం పరంగా లేదా హీరోల ఇమేజ్‌లు లేదా టెక్నికల్ వాల్యూస్ ఇవన్నీ యాడ్ అవ్వటం వల్ల కొన్ని కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతుండొచ్చు. కాకపోతే కథలు మూలాల్లోకి వెళ్లి వెతుక్కుంటే గనక ఎలాంటి కథలు దొరుకుతాయని రీసెంట్‌గా మనకు కొన్నాళ్ళ క్రితము 'కలర్ ఫోటో' అనే ఒక సినిమా చూసాం. అది కలర్ డిస్క్రిమినేషన్‌కి సంబంధించినటువంటి కథ అనుకున్నారు కానీ అది కాస్ట్ డిస్క్రిమినేషన్ కూడా ఆ సినిమాలో మనకు కనిపించింది. ఆ కథనం మనకు చాలా ఇంట్రెస్టింగ్‌గాను, ఆకట్టుకునేలాగాను తీర్చిదిద్దడంలో దర్శకుడు సూపర్ సక్సెస్ అయ్యాడు. అందుకే ఆ సినిమాకి నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు అదే హీరో సుహాస్ మరోసారి 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్' అనే సినిమాతో వస్తున్నాడు. 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్' మామూలుగానే మనకు చాలా గ్రామాల్లోనూ లేదా చిన్న చిన్న టౌన్స్‌లోనూ ఈ ఒక బ్యాండ్స్ పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్‌కి బ్యాండ్ కొట్టేవాళ్ళు ఉంటారు. ఆ టీమ్‌లో ఒకతను హీరో. ఆ హీరోకి సంబంధించినటువంటి కథ ఇది. ఆ ఊర్లో జరిగినటువంటి కథ. అతని నేపథ్యం, సామాజిక నేపథ్యం, ఆర్థిక నేపథ్యం, అతని వృత్తి ఇవన్నీ కలగలిపి తీసినటువంటి కథగా ఈ సినిమా ట్రైలర్ చూస్తే కనిపిస్తా ఉంది. యెస్. 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్' సినిమా ఫిబ్రవరి 2న విడుదల కాబోతోంది. లేటెస్ట్‌గా ఇవాళ ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తే ఒక మంచి నేపథ్యాన్ని వీళ్ళు ఎంచుకున్నారు అన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ టౌన్‌లో మంగళ షాప్ నడిపించేటువంటి ఒక కుర్రాడు, ఒక పెద్దింటి అమ్మాయిని ప్రేమించడం. వీళ్ళిద్దరి మధ్య ప్రేమకి ఆబ్వియస్‌గా మనకి రెగ్యులర్ సినిమాటిక్ చూసుకున్నప్పటికీ, ఈ ప్రేమ కథకి అమ్మాయి వాళ్ళ పెద్దలు అడ్డుకోవడం. అట్ ద సేమ్ టైమ్ దర్శకుడు చేసినటువంటి ఒక తెలివైన పని ఏంటంటే, ఈ హీరో అక్కతో ఆ హీరోయిన్ వాళ్ళ బ్రదర్సా, ఫాదరా ఎవరో ఒకరు ఈమెతో ఒక సంబంధాన్ని ఒక ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవడం కోసం తాపత్రయపడుతుంటారు. ఆమెని డిగ్రేడ్ చేస్తూ ఉంటారు. ఆమె వృత్తిని, ఆమె కులాన్ని, జాతిని ఇవన్నిటిని డిగ్రేడ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఆమె పట్ల ఒక చులకన భావంతో ఉంటూ ఎలాగైనా శారీరకంగా ఆమెను లోబర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది కాంట్రాస్ట్. ఇక్కడ ఫిజికల్ రిలేషన్‌కి పనికిరాని కులము వీళ్ళ ప్రేమకు మాత్రం అడ్డొస్తుందని చెప్పడం డైరెక్టరు ఇండైరెక్ట్‌గా మనకు ఎంచుకున్నటువంటి పాయింట్‌గా కనిపిస్తోంది. అయితే కలర్ ఫోటోలో చూసినప్పుడు హీరో బలహీనుడు. మానసికంగాను, శారీరకంగాను బలహీనుడుగానే కనిపిస్తాడు. ఇక్కడ కూడా మాక్సిమం అదే రిపీట్ అవుతోంది. తను ప్రేమించిన అమ్మాయి ప్రేమల కోసం అతను చేసే పోరాటం, ఈ క్రమంలో తన అక్కకు వచ్చినటువంటి సమస్య మీద సాగించే పోరాటం, ఇవన్నీ ఈసారి కాస్త అగ్రెసివ్‌గా ఉన్నాడు హీరో. అప్పుడు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఈ ట్రైలర్ చూస్తే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. సింపుల్‌గా చూసుకుంటే సుహాస్, శివాని హీరో, హీరోయిన్‌గా నటించారు. వీళ్ళ మధ్య వచ్చేటువంటి సీన్స్ కానీ, కెమిస్ట్రీ గానీ, పాటలు గానీ చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. నేచురల్‌గా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మనకి లేదా ఒక చిన్న చిన్న టౌన్స్‌లో కనపడేటువంటి ఒక చిన్న చిన్న లవ్ ట్రాక్స్ చాలా మందికి అనుభవం అయ్యి ఉంటాయి. వాళ్ళవో, వాళ్ళ ఫ్రెండ్స్‌వో, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళవో. అలాంటి ఒక ప్రేమ కథే ఇది అనిపిస్తోంది. దీనికి అడ్డొచ్చినటువంటి కులం లేదా సామాజిక నేపథ్యం ఏదైతే ఉందో దాన్ని ఒక డిస్క్రిమినేషన్ నేపథ్యంలో ఈ కథని ఎంచుకున్నాడు. దానికి హీరో అక్కకు సంబంధించినటువంటి ఒక సబ్ స్టోరీ కూడా ఒక యాడ్ అవ్వటం వల్ల ఒక డిఫరెంట్ స్టోరీ చూడబోతున్నామని కాదు గానీ, ఒక మంచి స్క్రీన్ ప్లే లేదా ఒక మంచి హార్ట్ ఫెల్ట్ హృదయాల్ని బరివెక్కించేటువంటి కథను చూడబోతున్నాం అనిపించేలాగా ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. నిజంగా ఇలాంటి కథలు కొత్తేం కాదు వెండితెరకి. కాకపోతే చూపించే విధానం, ఎంచుకునే నేపథ్యం, తీసుకున్నటువంటి కథనం ఎలా ఉందనేది ఖచ్చితంగా ప్లస్ పాయింట్స్ అవుతాయి. ఆ 3 విషయాల్లో కూడా ఈ 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్' కాస్త నెక్స్ట్ లెవెల్‌లోనే కనిపిస్తా ఉందని చెప్పాలి. ఎందుకంటే డిస్క్రిమినేషన్ సంబంధించిన కథలు అనేక భాషల్లో అనేకం వచ్చున్నప్పటికీ కూడా తెలుగులో ఇతర భాషలతో పోలిస్తే కాస్త తక్కువనే చెప్పాలి. ఆ తక్కువలో వచ్చిన వాటిలో చాలా వరకు బెస్ట్ అనిపించుకునేవి ఉన్నాయి. ఆ లిస్ట్‌లోకి ఈ సినిమా కూడా చేరబోతుంది అనిపించే ఒక ఫీలింగ్ అయితే ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది. అయితే డిస్క్రిమినేషన్ నేపథ్యంలో ఏదైనా కావచ్చు. అది కలర్ డిస్క్రిమినేషన్ కావచ్చు, జెండర్ కావచ్చు, కాస్ట్ కావచ్చు, సామాజిక నేపథ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక డిస్క్రిమినేషన్ నేపథ్యంలో అదే హీరో కథ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ కలర్ ఫోటోతో కంపారిజన్స్ వస్తాయి. ఆ కంపారిజన్స్ దాటి, ఆ పోలికలను దాటి వీళ్ళు నిలబడాలంటే ఖచ్చితంగా ఈ కథనంలో ఏదో ఒక మాయ ఉండాలి. ఆ స్క్రీన్ ప్లేలో ఏదైనా ఒక మంచి మ్యాజిక్ చేయగలిగి ఉంటే గనక ఖచ్చితంగా ఈ సినిమా కమర్షియల్‌గా కూడా మంచి విజయం సాధించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ట్రైలర్ చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. మామూలుగా చాలా సహజమైనటువంటి లొకేషన్‌లో సహజమైనటువంటి పాత్రలు కనిపిస్తా ఉన్నాయి. ఆ సహజమైనటువంటి ఎమోషన్స్ కనిపిస్తా ఉన్నాయి. ఆ ఎమోషన్స్ నేపథ్యంలో ఉన్నటువంటి తిరుగుబాటు, అవమానాలు, అవమానానికి అవమానమే ప్రతీకారం అన్నట్టుగా హీరో ఫాదర్‌కి సంబంధించినట్టు ఒక డైలాగ్ ఉంది. ఎవరైనా మనల్ని అవమానిస్తే తిరిగి అవమానించడమే దానికి సరైనటువంటి కరెక్ట్ రియాక్షన్ అనేది ఒక అనుకోవచ్చు. ఆ క్రమంలోనే హీరోకి గుండు కొట్టిస్తారు. వాళ్ళ అమ్మాయిని పెద్దింటి వాళ్ళ అమ్మాయిని ప్రేమించాడని చెప్పేసి అతనికి గుండు కొట్టిస్తారు. ఆ గుండు కొట్టించిన తర్వాత కూడా వీళ్ళ అక్క మీద వేధింపులు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికి అతను తిరుగుబాటు చేయటం. ఈ క్రమంలో ఎదురైనటువంటి సంఘటనలేంటి, సన్నివేశాలేంటి అనేది మన సినిమాలో చూస్తాం ఆబ్వియస్‌గా. కాకపోతే ఖచ్చితంగా ఈ సినిమాకి కలర్ ఫోటోతో కంపారిజన్ ఎక్కడ స్పష్టంగా కనిపిస్తుందంటే కలర్ ఫోటో సాడ్ ఎండింగ్.
ఈ సినిమాలో కూడా సాడ్ ఎండింగ్ అనేలాగా ట్రైలర్ చివరిలో ఒక షాట్ కనిపిస్తోంది. కాకపోతే కలర్ ఫోటోలో హీరో చనిపోతాడు. ఈ సినిమాలోకొచ్చేసరికి హీరోయిన్ చనిపోతుంది. మన ప్రేమ నీ చావుకు కారణం కాకూడదని చెప్పేసి 'చితిమంటల మీద వెలుగుతో' నుంచి ఒక డైలాగ్ మనకి వినిపిస్తోంది. చూస్తే ఒకవేళ హీరోయిన్ సూసైడ్ చేసుకోవడమా, లేదా ఆమెను చంపివేయడమా, లేదా ఇంకొక పరువు హత్య ఇదనేది మనకు సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ లాగా అయితే ఉండబోతోంది. సాడ్ ఎండింగ్ అని ముందే చెప్పారు కాబట్టి ఆడియన్స్ ముందే ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఖచ్చితంగా ఆ మేరకు ఆ సాడ్ ఎండింగ్ వరకు తీసుకెళ్ళగలిగే సన్నివేశాలు కాస్త ఎమోషనల్‌గా ఉండి ఆ ఎమోషన్‌లోకి ఆడియన్స్ కనెక్ట్ అయ్యగలిగే అవకాశాలుంటే మాత్రం 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్' బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి సౌండ్ వినిపిస్తుందని చెప్పొచ్చు.